హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు దాంట్లో 22 ఆగస్ట్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. దాని చుట్టుపక్కల ఉన్న కాన్సెప్ట్స్ని కూడా కాస్త డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే అవి మనకి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? అవర్ ఫస్ట్ క్వశ్చన్. రమేష్ వాంట్స్ టు చూజ్ ఏ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఫిలమెంట్ ఆఫ్ బల్బ్. బల్బ్ యొక్క ఫిలమెంట్ని తయారు చేద్దాం అనుకుంటున్నాడు రమేష్. ద చూజన్ మెటీరియల్ షుడ్ పొసెసెస్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఆ సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్కి ఏ గుణాలు ఉండాలని అడిగాడు. ఏముండాలి? లో మెల్టింగ్ పాయింట్ అన్నాడు. తప్పు, అక్కడే తప్పు. ఎబిలిటీ టు గ్లో ఎట్ హై టెంపరేచర్స్, రైట్. హై రెసిస్టెన్స్, రైట్. అంటే బోత్ 2 and 3 రైట్ అన్నమాట. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిలమెంట్ ఆఫ్ బల్బ్కి మనకి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. ఓకేనా? ఒక ఫ్యూజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, కానీ ఫిలమెంట్కి మాత్రం హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. వీడు లో అన్నాడు కాబట్టి తప్పు అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్స్ హ్యాజ్ హై ఇన్ ఐరన్. మనం ఏ ఫుడ్స్ తీసుకుంటే వాటిలో ఎక్కువగా ఐరన్ ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా? ఆ 8లో ఎక్కువగా ఐరన్ ఉండిద్ది. మనం బాగా గమనిస్తే జాగ్రీలో ఉండిద్ది అనమాట. అంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ. మన బాడీలో ఐరన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే మన బాడీలోకి ఐరన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది పెరిగిద్ది అనమాట. బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గకూడదు, పెరగాలి. ఒకవేళ బ్లడ్లో హిమోగ్లోబిన్ పెరిగింది అనుకోండి, అప్పుడు మనకి రెడ్యూస్ అనేమియా, చాలామందికి రక్తహీనత అనే ప్రాబ్లం ఉండిద్ది. ఎక్కువగా లేడీస్లో ఈ ప్రాబ్లం ఉంటూ ఉండిద్ది. ఆ ప్రాబ్లం అనేది ఇలా మన హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు దట్ విల్ కమ్ ఫ్రమ్ ఐరన్ అనమాట. అందుకే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చిక్కీ ఏం పెట్టి మనకి శనగలు కానీ బెల్లం కానీ కలిపిస్తూ ఉంటారు. సో బెల్లం చాలా ఇంపార్టెంట్. మనం కూడా బెల్లం శనగలు కలిపి తినచ్చు, చాలా మంచిది అనమాట మన బాడీకి. ఓకేనా? సో రక్తహీనత అనేది తగ్గే అవకాశం బాగా ఉండిద్ది. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జాగ్రీలో మనకి విటమిన్ సి కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట. విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉండిద్ది. ఇది మనకి ఏం చేసిద్దంటే ఫుడ్ సోర్సెస్లో ఉన్న ఐరన్ కంటెంట్ మన బాడీకి బాగా అబ్జర్వ్ అయ్యేలా చేసిద్ది అనమాట. ఓకేనా? నువ్వు ఫుడ్ కంటెంట్లో ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకున్నావు, అది నీ బాడీలోని బ్లడ్లో బాగా అబ్జర్వ్ అయ్యేలాగా చేసే వర్క్ దేనికి ఉంది? విటమిన్ సికి ఉంది. సో విటమిన్ సి కూడా బాగా తీసుకుంటే తిన్న ఐరన్ బాగా వంట పట్టిద్ది, ఐ మీన్ బ్లడ్లో బాగా కలిసిద్ది. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ జాగ్రీ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్లాంట్స్కి సంబంధించి, ప్లాంట్ టిష్యూస్కి సంబంధించి. ద ఫ్లోయం, ఇట్స్ ద ప్లాంట్ వాస్కులర్ టిష్యూ దట్ ట్రాన్స్పోర్ట్స్ అన్నాడు. సో ఫ్లోయం అనేది ఏం ట్రాన్స్పోర్ట్ చేసిద్దని మాట్లాడుకున్నాం మనం? న్యూట్రియంట్స్ లేదా ఫుడ్స్ అని చెప్పచ్చు, లేదా షుగర్స్ అని చెప్పచ్చు, లేదా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సుక్రోజ్ అని చెప్పచ్చు, ఏమైనా అడగచ్చు. సో మనకి జైలం అని ఇంకో టిష్యూ కూడా ఉంది. ఈ జైలం ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్. ఇదేమో యూనిడైరెక్షనల్, ఒకవైపు మాత్రమే వెళ్ళిద్ది. ఇది బైడైరెక్షనల్, అన్ని వైపుడికి వెళ్ళిద్ది. లాస్ట్ టైం మనం ఒక షిఫ్ట్లో ఆ చెట్టులో ఒక బొమ్మలు ఇచ్చి వాటి యారో మార్క్స్ కూడా ఇచ్చాడు, అప్పుడు కూడా మనం మాట్లాడుకుందాం. సో న్యూట్రియంట్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ షోస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నాడు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అని అర్థం. అంతేనే కదా? మనకి ఇలా కర్పరాలు ఉంటాయి, ఐ మీన్ ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్లో చెట్టు చివరి కర్పం ఉండిద్ది,
ఆ చిట్ట చివరి కర్పూరంలో ఉండే ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇప్పుడు దేనికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి అని అడిగాడు. చూడండి, ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ 9, అంటే ముందు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, తర్వాత షెల్లో 7 ఉంటాయి. అల్యూమినియం తీసుకుంటే 13, ముందు 2 ఉంటాయి, తర్వాత 8 ఉంటాయి, తర్వాత 3, అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి, చివరి 3 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుంటే 1, నైట్రోజన్ తీసుకున్నాం అనుకో, నైట్రోజన్ అటామిక్ నెంబర్ అంతా హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, అంటే 7, అంటే 2,5, 2,5 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకేనా? సో మనం ఫ్లోరిన్, అల్యూమినియం, హైడ్రోజన్, నైట్రోజన్ ఈ 3 తీసుకున్నాం. ఇప్పుడు దేనికి ఎక్కువ ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? ఫ్లోరిక్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి? ఫ్లోరిన్ అనమాట. సో దేనికి అవుటర్ మోస్ట్లో ఎక్కువ ఉంటాయో అలాగా ఇలా మనం షెల్స్గా డివైడ్ చేసుకోవాలి. దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలియాలి ఎలా రాయాలన్నది. ఓకేనా? ఫస్ట్ ఆర్బిట్లో 2, తర్వాత 8, 2, 8, 8, 18, 18 ఇలా రాసుకుంటాం కదా మనం పీరియాడిక్ టేబుల్లో, అలాగనమాట. ఒకటే రాయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కెన్ బి డిటర్మైన్డ్ అన్నాడు. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనం తెలుసుకోవాలి. డైరెక్షన్ మాత్రమే తెలుసుకోవాలి, వాల్యూ కాదు. ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనమాట. ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకున్నాం, దాని గుండా కరెంట్ ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇలా కరెంట్ వెళ్తున్నప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండిద్దో తెలుసుకోవడానికి ఏం వాడతాం అన్నాడు? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడతాం. ఓకేనా? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ మాత్రమే వాడాలి, నాట్ లెఫ్ట్ హ్యాండ్. ఏం తెలుసుకోవడానికి? డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒకవేళ కరెంట్ ఇలా వెళ్తుంది అంటే యారో మా కండక్టర్ని పైకి పట్టుకున్నాడు, ఒకసారి కండక్టర్ని ఇలా కింద వైపు కూడా పట్టుకోవచ్చు కదా. కాబట్టి పైకి ఇలా కండక్టర్ పట్టుకున్నప్పుడు కరెంట్ పైకి వెళ్తుంది, ఇలా పట్టుకున్నప్పుడు కరెంట్ కిందకు వస్తుంది. ఈ 2 కండిషన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అని అడుగుతూ ఉంటాడు. ఇది టాప్ అనుకోండి, ఇది బాటమ్ అనుకోండి. వెన్ ఏ కరెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, అంటే కింద నుంచి కరెంట్ పైకి వెళ్తున్నప్పుడు అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండిద్ది అంటే లెఫ్ట్ టు రైట్ ఉండిద్ది అనమాట. లెఫ్ట్ టు రైట్ ఉండిద్ది, అంటే క్లాక్ వైజ్ ఉండిద్ది అనమాట. అది వచ్చే ఏళ్ళు చూసారా? ఈ ఏళ్ళు ఎటువైపు అయితే మనకు లోపల వైపుకు ఉంటాయో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. అయితే ఏళ్ళు కొన్నిసార్లు రివర్స్లో కూడా ఉంటాయి అన్నమాట, ఇలా తిప్పినప్పుడు. అందుకే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, బాటమ్ టు టాప్ కరెంట్ వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమో లెఫ్ట్ టు రైట్ ఉండిద్ది, లేదా క్లాక్ వైజ్, ఏదైనా అడగచ్చు. ఈ మధ్య ఇలా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? వేళ్ళు లోపలికి ముడుచుకొని ఉంటాయా, బయటకు ముడుచుకుంటున్నాయా అని అడగట్లా, ఇలా అడుగుతున్నాడు. ఒకవేళ కరెంట్ ఇప్పుడు కిందకు వస్తుంది, వెన్ కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండిద్ది అంటే రైట్ టు లెఫ్ట్ ఉండిద్ది అనమాట. రైట్ టు లెఫ్ట్ ఉండిద్ది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండిద్ది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండిద్ది. సో వాడు టాప్ టు బాటమ్ అంటున్నాడా లేదా బాటమ్ టు టాప్ అంటున్నాడా అన్నది చూడాలి. కరెంట్ని ఎటువైపు మాట్లాడుతున్నాడో చూసి అటు పరంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డైరెక్షన్స్ తెలుసుకునే ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూలు, రైట్ హ్యాండ్ రూలు, ఇంకోటి ఉండిద్ది మ్యాక్స్వెల్ కాక్ స్క్రూ రూల్ అని ఇంకోటి కూడా ఉండిద్ది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. విచ్ ఆర్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు దేర్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండాలి, అవునా కాదా? అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎక్కువ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దేనికి ఉంటాయో అదే ఆన్సర్ అవ్వాలి. అకార్డింగ్ టు కరెక్ట్ ఆర్డర్ అన్నాడా? ఎస్, దేర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నాడు. ఇప్పుడు
ఫస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత చూసుకుంటూ వెళ్ళాలి. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రకారం మన ఆన్సర్ చెబుతూ వెళ్తూ ఉండాలన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఫ్లోరిన్ తీసుకుందాం. ఫ్లోరిన్కి ఎన్ని ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 2,7 అంటే 7 ఉంటాయి. ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8 అనమాట. అంటే 2,6 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 అంటే 2,4 అనమాట. అవుటర్ మోస్ట్లో 4 ఉంటాయి. సో లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3 అంటే 2,1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఫస్ట్ లిథియం తీసుకుందాం. లిథియం తీసుకున్నాం అనుకోండి. ఓకే, లిథియం కాదు, ఇదిగోండి ఫ్లోరిన్ తీసుకుందాం. ఫ్లోరిన్ 7 ఎక్కువ ఉంది. దాని తర్వాత ఆక్సిజన్ 6 ఎక్కువ ఉంది. దాని తర్వాత కార్బన్ 4 ఎక్కువ ఉంది. దాని తర్వాత లిథియం 1. ఎస్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదిగోండి, నాకు 7, 6, 4, 1 వచ్చినాయి. వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే ఎలాగనమాట. ఎఫ్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్, ఆక్సిజన్ గ్రేటర్ దెన్ కార్బన్, కార్బన్ గ్రేటర్ దెన్ లిథియం అనమాట. ఓకేనా? సో దిస్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టు కుక్ సమ్ ఫుడ్స్ ఫాస్టర్ వీ కెన్ యూజ్. మనం ఫుడ్స్ని బాగా ఫాస్ట్గా ఉడికించాలి లేదా వండాలి అంటే ఏం వాడతామని అడిగారు. ఏం వాడతాం? ఇంకా బేకింగ్ పౌడరే వాడతాం. సో బేకింగ్ పౌడర్ అనేది మనకి ఎలా వచ్చింది? సో బేకింగ్ సోడా తీసుకొని దానికి మనం టార్టారిక్ యాసిడ్ కలపాలి. టార్టారిక్ యాసిడ్ అనేది ఎక్కడ ఉండిద్ది? మనకి ద్రాక్షలా ఉండిద్ది. బై కంబైనింగ్ దిస్ టూ వీ కెన్ గెట్ బేకింగ్ పౌడర్ దట్ కుక్ ఫుడ్స్ మోర్ ఫాస్టర్. ఓకేనా? సో బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? NaHCO3 అంటారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఇది మనకి జెనెటిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. చాలా పెద్దగా కాన్సెప్ట్ వైజ్గా అడిగాడు. మెనీ సైంటిస్ట్ బిఫోర్ మెండల్ హ్యాడ్ స్టార్టెడ్ స్టడింగ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ అనేది ఒక లా అనమాట. ఓకేనా? చాలామంది సైంటిస్టులు మెండల్ కన్నా ముందు ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ గురించి చదువుతున్నప్పుడు ఇన్ పీస్ అండ్ అదర్ ఆర్గానిజం, బటానీలో వాటి యొక్క ఇన్హెరిటెన్స్, వాటి లాస్ ఎలా ఉంటాయి అనేది చదివారంట. బట్ మెండల్ సక్సీడెడ్ ఇన్ గివింగ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనకి ఎప్పుడైతే లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఇవ్వటంలో మెండల్ బాగా సాటిస్ఫై అయ్యాడు, మంచిగా సెట్ అయింది. సమ్ రీజనింగ్ ఆఫ్ మెండల్ సక్సెస్ ఆర్ మెన్షన్డ్ బిలో. ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ వన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ద రీజనింగ్ అన్నాడు. చూడండి, మెండల్ అనే వ్యక్తి జెనెటిక్స్లో కొన్ని లాస్ని చెప్పడానికి ట్రై చేశాడు. జెనెటిక్స్లో కొన్ని లాస్ని చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఆయన పియట్స్ అంటే బఠానీలు తీసుకున్నాడు. బఠానీలు తీసుకొని బఠానీల యొక్క గుణాలు ఒక తరం నుంచి మరో తరానికి ఎలా మారుతూ ఉంటాయి, వాటి సంయోగాలు ఎలా చెందుతూ ఉంటాయి, వాటి లాస్ ఎలా ఉంటూ ఉంటాయి, ఇన్హెరిటెన్స్ అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు ఎలా పాస్ అవుతూ ఉంటాయి అని చాలామంది తీసుకున్నారు. కానీ మెండల్ సక్సెస్ అయ్యాడు. సో బఠానీలు తీసుకొని చాలా చక్కగా వాటి తరాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా మెండల్ సక్సెస్ అవ్వడానికి కింద చాలా లక్షణాలు ఉన్నాయి, దాంట్లో ఏది కాదు అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హీ వర్క్డ్ విత్ ద స్మాల్ శాంపుల్ సైజ్ అన్నాడు. ఇది తప్పు. చూడండి, చిన్న సైజు బఠానీలు తీసుకోవటం వల్ల మెండల్ తన ప్రయోగంలో సక్సెస్ అయ్యాడు అన్నాడు. అది ఎలా రైట్ అయ్యిద్ది? చిన్నవి పెద్దవి అనేది కాదనమాట. సో మెండల్ బఠానీలు తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదిగోండి, ఈ కారణాలు 3 రైట్ అనమాట. ఈ కారణం తప్పు. వాడు ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి అదే మన రైట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి చిన్నవి కాదు. సో దీని దగ్గర నేను చాలా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నేను క్లాస్ కంపల్సరీగా దీని మీద చదువుతాను. జెనెటిక్స్ మీద, మ్యాగ్నెటిజం మీద ఎవరు అడిగినా అడగపోయినా నేను కంపల్సరీగా చదువుతాను. ఎందుకంటే ఈ రెండు చాలామంది మిస్అండర్స్టూడ్ చేసుకొని సరిగ్గా చదవటానికి ఇబ్బంది పడ్డ యూనిట్స్ అనమాట. వాటి మీద నేను క్లియర్గా మాట్లాడతాను. వాటిని ఎలా చదవాలో కూడా చదువుతాను. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదనమాట. ఓకేనా? సో చిన్న సైజు
చిన్న సైజు బఠానీ తీసుకోవడం వల్ల అది వర్క్ అది అవ్వలేదు అని చెప్పకూడదు, అది తప్పు అన్నమాట. ఓకేనా, కారణం అర్థమైందా? సో ఈ వర్క్డ్ విత్ ద స్మాల్ శాంపుల్ సైజ్ బఠానీ అనేది తప్పు. సో ఆయన బఠానీ తీసుకోవడానికి అది సంవత్సర కాలంలో పంట ఇచ్చిద్ది, దానికి పొలినేషను, దానికి ఫెర్టిలైజేషను, ఇవన్నీ ఎలా ఉంటాయని చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఎన్ని మొక్కలు ఉండగా బఠానీ మొక్కనే ఎందుకు సెలెక్ట్ ఉన్నాడంటానికి. సో వైల్ ఐఎమ్ డిస్కసింగ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను క్లియర్గా చెబుతాను. ఓకేనమ్మా, ఇక్కడికి ఇంత తెలుసుకోండి చాలు. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది ఏ లైట్ రే ఏబి ఈజ్ ఇన్స్టెంట్ ఆన్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఒక కాన్వెక్స్ మిర్రర్ మీద లైట్ రే ఇన్స్టెంట్ అయింది. వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాడు. చూడండి, కాన్కేవ్ మిర్రర్లో కానీ కాన్వెక్స్ మిర్రర్లో కానీ ఎప్పుడైనా సరే సెంటర్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్ళిద్ది. సో ఏ పాత్లో వచ్చిందో అదే పాత్రలో వెళ్ళిపోయింది. వెన్ ఏ లైట్ రే కమింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మిర్రర్కి తగిలే ముందైనా తగిలిన తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్కి గుద్దుకున్న తర్వాత అది మళ్ళీ సేమ్ డైరెక్షన్లోనే వెళ్ళిపోయింది. సో సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోయిందంటే యాంగిల్ ఎంత ఉండిద్ది? 0 degrees ఉండిద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు కాన్కేవ్లో కూడా చెప్పాను. అది ఇదిగోండి, ఇలా లైట్ రే ఇలా వచ్చింది, ఇలా తగిలింది, మళ్ళీ ఇలాగే వెళ్ళిపోయింది అనమాట. ఇదే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్లో అదే పాత్రలో వస్తే అలాగే వెళ్ళిపోయిద్ది, అప్పుడు యాంగిల్ 0 ఉండిద్ది అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఫోర్త్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హోమోలోగి సిరీస్ ఆఫ్ కాంపౌండ్ అన్నాడు. ప్రోపీన్ అన్నాడు. సో ప్రోపీన్లో 4th నెక్స్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. హోమోలోగస్ సిరీస్ అన్నాడు. చూడండి, ప్రోపీన్ అంటే ఆల్కిన్ అనమాట. ఆల్కిన్ ఫార్ములా ఏంటి? CnH2n. ఇదే కదా ఫార్ములా. ఆల్కైన్ తెలుసు మనకి. ఆల్కిన్ అంటే CnH2n. ఇప్పుడు ప్రోపీన్ అంటే C=1 ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్. ఇప్పుడు C3H6 ఇదనమాట. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, దీని తర్వాత 4th నెక్స్ట్ నెంబర్ అన్నాడు. సో 4th అంటే C ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. సో C4 తీసుకున్నాం అనుకోండి, C4. ఓకేనా. H=4 2 ఎంత? 8. C4H8. ఇలా ఆన్సర్ పెడతానికి ట్రై చేస్తారు, తప్పు అయిపోయింది. ఇలా తప్పు, ఇలా చేయకూడదు. వాడు ప్రోపీన్ తర్వాత 4 అన్నాడు కాబట్టి సి వాల్యూ నువ్వు 3 తీసుకున్నావు కాబట్టి 3కి 4 కలుపు, అప్పుడు సి ఏమైద్ది? 7 అయింది. ప్రోపీన్ తర్వాత హోమోలోగస్ సిరీస్లో నెక్స్ట్ 4th అన్నాడు కాబట్టి ఈ తీసుకున్న ప్రోపీన్కి 4 కలపాలి, అప్పుడు C7 వచ్చింది. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయి. C7 7 ఎంత? 14. సో C7H14 ఇదనమాట ఆన్సర్. అంటే ప్రోపీన్ అనే ఈ ఫ్యామిలీలో ఉన్నదాన్ని తీసుకోవాలి, దానికి 4th నెక్స్ట్ నెంబర్ అంటే యాడ్ చేయాలన్నమాట. దాని నెక్స్ట్ నెంబర్ అలా 4th నెక్స్ట్ నెంబర్ అన్నాడు అంటే 4 కలపాలి. సో C3H7కి కార్బన్ వాల్యూ 3 తీసుకున్నాం, 4 కలిపితే కార్బన్ వాల్యూ 7 అయింది. అప్పుడు C7H14 అనేది 4th నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్ ప్రోపీన్. ఆల్కైన్ అని ఉంటాయి కదా, అవి కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద సెల్ థియరీ గివెన్ బై స్లీడెన్ అండ్ ష్వాన్ నాట్ అప్లికబుల్? గుర్తుపెట్టుకోండి, సెల్ థియరీని ఎవరిచ్చారని అడుగుతాడు. ఒక వ్యక్తి స్లీడెను, ఇంకో వ్యక్తి ష్వాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా లాస్ట్ టైం అడిగాడు. అయితే కింది వాటిలో దేనికి సెల్ థియరీ పని చేయదు అని అడిగాడు. ఫంగైకి పనిచేసిద్ది, యానిమల్స్కి పనిచేసిద్ది, ఆల్గేకి పనిచేసిద్ది. వైరస్కి సెల్ థియరీ అనేది పనిచేయదు కాబట్టి వైరస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో సెల్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్. సెల్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ వైరస్. అదేంటి? ఏదైనా భూమి మీద కణంతోనే బతుకుతుంది కదా,
కణం లేకుండా ఏమీ నిర్మాణం అవ్వదు కదా. మరి వైరస్లు ఏంటి సార్, మీరు సెల్ థియరీ కిందకి రావు అని అంటున్నారు అంటే దీస్ ఆర్ నాన్ లివింగ్. ఓకేనా, వాటికి సెల్యులర్ స్ట్రక్చర్ ఉండదు. ఇంకా చెప్పాలి అంటే అవి బయట చనిపోయినట్టు ఉంటాయి. ఎప్పుడైతే వాటికి హోస్ట్ దొరికిద్దో, హోస్ట్ సెల్ దొరికిద్దో, దే రిక్వైర్డ్ టు రీప్రొడ్యూస్. కాబట్టి వైరస్లు అనేవి బయట చనిపోయినట్టు కనపడతాయి అన్నమాట. ఎప్పుడైతే మనలాంటి బాడీస్ కానీ జంతువులు కానీ దొరుకుతాయో ఆ బాడీస్లోకి వెళ్ళి ఆ కణాల లోపల బతుకుతూ ఉంటాయి. అది కణం కాదు, కానీ కణం దొరికితే కణాన్ని చంపేస్తూ దాని మీద బతుకుతూ ఉండిద్ది అనమాట. అందువల్ల మనకి ప్రమాదం వైరస్లు అనేవి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సెల్ థియరీ అనేది అన్నిటికీ అప్లై అయ్యిద్ది. మరి దేనికి అప్లై అవ్వదు అంటే వైరసెస్కి సెల్ థియరీ అప్లై అవ్వదు. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నాడు. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ అంటే ఆర్ అనమాట. ఆర్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది, ఎల్కే కదా. సో లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇవన్నీ కూడా తప్పు అనమాట. సింపుల్ ఫార్ములా ఆధారంగా ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇదేమో దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇదేమో దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, which of the following devices are based on heating effect of electric current. ఎలక్ట్రిక్ కరెంట్కు ఉన్న హీటింగ్ ఎఫెక్ట్ ఆధారంగా పనిచేసే వస్తువులు ఏంటి అన్నాడు. ఒకటి గీజర్. మరి గీజర్ అంతే కదా, మన బాత్రూమ్స్లో వాటర్ వేడవ్వాలంటే గీజర్. నెక్స్ట్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ కూడా అంతే కదా, ఫిలమెంట్ బాగా హీట్ ఎక్కితేనే ఎక్కువ గ్లో అయ్యిద్ది. సో బోత్ 1 and 2 వస్తాయి, ఎలక్ట్రిక్ జనరేటర్ రాదు. సో బోత్ 1 and 2 అనేది ఆన్సర్ అనమాట. ఈ రెండు వస్తువులు కూడా ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన హీటింగ్ ఎఫెక్ట్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. మరి జనరేటర్ అనేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, కరెంటుకు ఉండే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆధారంగా ఈ వస్తువు పనిచేసిద్ది. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, డబుల్ సర్క్యులేషన్ అన్నాడు. ఇది మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో వచ్చేది. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మన బాడీలో సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటే డబుల్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే 2 సార్లు మన గుండె బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అలా ఫ్లో అయితే డబుల్ సర్క్యులేషన్, ఒకసారి ఫ్లో అయితే సింగిల్ సర్క్యులేషన్. 2 సార్లు ఫ్లో అయితే డబుల్ సర్క్యులేషన్, ఒకసారి ఫ్లో అయితే సింగిల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ దేంట్లో ఉండిద్ది అంటే బర్డ్స్, ఇంకోటేమో మమ్మల్స్. వీటిలో ఉండిద్ది అనమాట డబుల్ సర్క్యులేషన్. అయితే సింగిల్ సర్క్యులేషన్ దేంట్లో ఉండిద్ది అంటే ఎక్కువగా చేపల్లో ఉండిద్ది. సింగిల్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండేది చేపలు, పీసెస్లో ఉండిద్ది అనమాట. ఓకేనా, తర్వాత మనం యాంఫీబియన్స్, అదేవిధంగా రెప్టైల్స్, ఈ రెండిట్లో మనకి ఎక్కువగా ఏం కనపడిద్ది అంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ కనపడిద్ది. సో డబుల్ సర్క్యులేషన్ పూర్తిగా కనపడేదేమో బర్డ్స్, మమ్మల్స్లో. సింగిల్ సర్క్యులేషన్ కనపడేదేమో చేపల్లో. యాంఫీబియన్స్లో ఏమో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ కనపడిద్ది. ఉదాహరణకి ఎందుకు అలా జరిగిద్ది అంటే వీళ్ళ దగ్గర వీటి గుండెలో 3 గదులే ఉంటాయి. 2 ఆర్ట్రియా, జఠరికలు, ఒక వెంట్రికల్, కర్ణిక. జఠరికలు కర్ణికలు అంటారు కదా తెలుగులో. మనకి 2 జఠరికలు 2 కర్ణికలు ఉంటాయి, 4 గదులు. కానీ యాంఫీబియన్స్, ఉభయచర జీవులు, సరీసృపాలకి 2 ఆర్ట్రియా, ఒక వెంట్రికల్, అంటే 2 జఠరికలు, ఒక కర్ణిక మాత్రమే ఉండిద్ది. అందుకే వీటిలో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ జరిగిద్ది. ఇప్పుడు క్వశ్చన్లో వాడు డబుల్ సర్క్యులేషన్ దేంట్లో జరగదు అన్నాడు. దేంట్లోనూ జరగదు, అవునా కాదా? ఇదిగోండి, ఈగల్లో, బర్డ్స్లో, దాంట్లో డబుల్ సర్క్యులేషన్ జరిగిద్ది. అసలు ఇది కాదు.
దీంట్లో జరిగేది ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, దీంట్లో కనపడేది సింగిల్ సర్క్యులేషన్, దీంట్లో కనపడేది ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. వాడు డబుల్ సర్క్యులేషన్ కాదు అన్నప్పుడు ఆ 3 ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ మనకి దేంట్లో కనపడిద్ది? ఫ్రాగ్లో కనపడిద్ది, స్నేక్లో కనపడిద్ది. ఫ్రాగ్ యాంఫిబియన్, స్నేక్ ఏమో రెప్టైల్. సో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ దేంట్లో కనపడిద్ది అంటే అప్పుడు మనం ఫ్రాగ్ స్నేక్ పెట్టేవాళ్ళం. వాడు కనపడదు అన్నాడు అంటే మనం ఏం పెడతాం అప్పుడు? అంటే ఏది పెట్టాలో చాలా క్లారిటీ ఇవ్వలేదు అనమాట. కానీ వాడు ఫ్రాగ్ అని మాత్రం ఆన్సర్ ఇచ్చాడు. ఓకేనా, రైల్వే వాళ్ళు మాత్రం ఫ్రాగ్ అని ఆన్సర్ ఇచ్చారు, కానీ అది కరెక్ట్గా పెట్టే ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే డబుల్ సర్క్యులేషను ఫ్రాగ్లో మాత్రమే కాదు, నీకు ఫిష్లోనూ కనపడదు, స్నేక్లోనూ కనపడదు, ఓన్లీ ఈగల్లో మాత్రమే కనపడిద్ది. అప్పుడు ఈ 2 కూడా ఆన్సర్స్ వస్తున్నాయి కదా, అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టలేం. ఓకేనా, సో అందుకే నాకు అర్థం కాక నేను పెట్టలేదు. ఒకవేళ మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. చూద్దాం. ఆన్ హీటింగ్, ఓకే, ద సర్ఫేస్ ఆఫ్ కాపర్ పౌడర్ బికమ్స్ కోటెడ్ విత్ బ్లాక్ కాపర్ ఆక్సైడ్ అన్నాడు. ఎస్, రైటే అది. ఇదిగోండి, ఒక కాపర్ తీసుకోండి, కాపర్కి నేను ఆక్సిజన్ కలిపాను. ఎప్పుడైతే కాపర్కి ఆక్సిజన్ కలిపానో కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఓకేనా, దీన్ని కాపర్ ఆక్సైడ్ అంటారు. ఈ కాపర్ ఆక్సైడ్ అనేది ఎప్పుడు మనకి ఏ కలర్లో ఉండిద్ది? బ్లాక్ కలర్లో ఉండిద్ది. వాడు అందుకే బ్లాక్ కాపర్ ఆక్సైడ్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ 2 పెట్టుకోండి, బ్యాలెన్సింగ్ ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఆక్సిజన్ యాడ్ చేసాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే కాపర్కి ఆక్సిజన్ యాడ్ చేస్తే కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది, దాని కలర్ బ్లాక్ కలర్లో ఉండిద్ది. ఇప్పుడు ఏం చేశాడు? దీన్ని తీసుకుందాం, కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాడు, దానికి మళ్ళీ హైడ్రోజన్ కలిపాడు. ఓకేనా, హైడ్రోజన్ కలపడానికి మనం ఏమంటాం? రిడక్షన్ అంటాం, అంతే కదా. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏమో ఆక్సిడేషన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏమో రిడక్షన్. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా కలిపామనుకోండి, 2 కాపర్ అని ఫామ్ అయ్యి మనకు వాటర్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకేం ఫామ్ అయింది? కాపర్ మెటల్ ఫామ్ అయింది. చూసారా, కాపర్ మెటల్ ఫామ్ అయింది కదా. ఇది ఎలా ఉండిద్ది? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండిద్ది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ అదే, ఇఫ్ హైడ్రోజన్ గ్యాస్, ఇదిగోండి, ఈజ్ పాస్డ్ ఓవర్ దిస్ హీటెడ్ మెటీరియల్ కాపర్ ఆక్సైడ్, ఈ కాపర్ ఆక్సైడ్ గుండా నేను హైడ్రోజన్ పంపిస్తే దెన్ బ్లాక్ కోటింగ్ ఆన్ ద సర్ఫేస్ టర్న్స్ ఇంటూ బ్రౌన్. సో బ్లాక్ కలర్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ ఎలా మారిపోతుంది? బ్రౌన్ కలర్లో మారిపోతుంది. సో 1, 2, 2 రైటే. సో స్టేట్మెంట్ 1, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనమాట. ఈ 3 తప్పు. బోత్ స్టేట్మెంట్స్ అనేది ట్రూ అనమాట. సో కాపర్ ఆక్సైడ్ అనేది బ్లాక్ కలర్లో ఉండిద్ది, కాపర్ మెటల్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండిద్ది. సో కాపర్ ఆక్సైడ్ గుండా మనం హైడ్రోజన్ పంపించాలి. ఈ కెమికల్ ఈక్వేషన్స్ అని మీకు క్లియర్గా తెలియాలి, లేకపోతే మీరు చేయలేరు. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ డీసీ మోటార్? డీసీ మోటార్కి సంబంధించి ఏది రైట్ అన్నాడు. చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్ ఈజ్ టు రివర్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఎస్, రైటే. స్ప్లిట్ రింగ్స్ అనే ఒక పార్ట్ ఉండిద్ది, దీని పేరు కామ్యుటేటర్ అని కూడా అంటూ ఉంటారు. దాని పని ఏంటి అంటే టు రివర్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఎస్, రైటే. మోటార్లో దాని పని అదే అనమాట. నెక్స్ట్ 3 ఆప్షన్ చూద్దాం. రివర్సింగ్ కరెంట్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ రొటేషన్ లీడ్స్ టు కంటిన్యూస్ రొటేషన్ ఆఫ్ కాయిల్. రివర్సింగ్ కరెంట్, ప్రతి హాఫ్ రొటేషన్కి కరెంట్ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. అప్పుడే ఇలా ఆర్మేచర్ అనేది తిరుగుతూ ఉండిద్ది అనమాట. అలా తిరగాలి అంటే కరెంట్ యొక్క పొలారిటీస్ మారాలి. అలా మారాలి అంటే ప్రతి హాఫ్ రొటేషన్కి కరెంట్ రివర్స్ అవ్వాలి. అది చేసే పనే స్ప్లిట్ రింగ్స్. సో ఇది రైటే. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. మ్యాక్సిమం ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆర్మ్స్ ఆఫ్ ది కాయిల్ అలైన్డ్ ప్యారలల్ అన్నాడు టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది తప్పు. చూడండి, మ్యాక్సిమం ఫోర్స్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం మ్యాక్సిమం ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభూతి పొందాలి అంటే ఎప్పుడైనా సరే ఆర్మేచర్ ప్యారలల్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. పర్పెండిక్యులర్గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ అయ్యిద్ది, అప్పుడు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, అప్పుడు ఫోర్స్ అనేది కండక్టర్ అనేది ఎక్స్పీరియన్స్ చేసిద్ది. వాడు ప్యారల్ అన్నాడు, ఇది తప్పు.
ఓకేనా. సో ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్స్ రైట్. సో బోత్ 1 and 2, 1 and 3 ఆర్ రైట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, మనం కూడా కండక్టర్ని ఇలా ప్యారల్గా పెట్టామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా టచ్ అయిద్దా? అవదు. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మనం కండక్టర్ని ఎలా పెట్టాలి? పర్పెండిక్యులర్గా పెట్టాలి. అప్పుడు ఈ మ్యాగ్నెట్ చూసారా, అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కండక్టర్ చూసారా అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. అప్పుడు ఎక్కువ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది. ఓకేనా, పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. A convex lens having power 5D is placed in contact with a concave lens having power minus 3D. ఇదేమో ప్లస్ 5D, ఇదేమో మైనస్ 3D. ప్లస్ 5లో నుంచి మైనస్ 3Dని తీస్తే మనకి ఏమొచ్చింది? ప్లస్ 2D వచ్చింది. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? పవర్ ఈక్వల్ టు 1/, ఫోకల్ లెంత్ 2 ఈక్వల్ టు 1/f, ఎఫ్ ఈక్వల్ టు 1/2. ఈ ఎఫ్ ఎట్ వెళ్తే ఆ రెండింటి వచ్చింది. ఇది మీటర్స్లో ఉంది, సెంటీమీటర్స్లో మార్చాలంటే ఇంటూ 100 కొట్టాలి. 2 1లు 2 5లు 50 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఏముంది? పాజిటివ్ ఉంది, అంటే ప్లస్ 50. సో ఇది కాదు, ఇది కాదు. ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటి అంటే ప్లస్ 50, అంటే ఇది కూడా కాదు. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. ఆ కాన్వెక్స్, ఆ కాన్కేవ్ రెండింటిని కలిపాను. కంబైన్డ్ లెంత్ అడిగాడు కాబట్టి. ఓకేనా, ఇదిగోండి కాంబినేషన్ అన్నాడు కాబట్టి. ఓకేనా అమ్మా. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ గివెన్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ మైనస్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. సింపుల్. ఇది కూడా ఇదిగోండి ఆర్ ఈక్వల్ టు 2f, ఇది ఫార్ములా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు 2 times ది ఫోకల్ లెంత్. వాడు ఆర్ ఇచ్చాడు. -20 ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్, 2 1లు 2 10లు, ఎఫ్ ఈక్వల్ టు -10 సెంటీమీటర్లు. ఎఫ్ -10 యాడ్ ఉంది, ఇదిగోండి ఇది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మా నెక్స్ట్ చూడండి. విచ్ ఫ్లవర్ ఆఫ్ హిమాలయ హ్యాస్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అండ్ హెన్స్ హెల్ప్ ఇన్ హీలింగ్ ఆఫ్ బ్రూజైస్. బ్రూజైస్ అంటే ఏంటో కాదు, ఓన్స్ అనమాట. అంటే గాయాలు. మన కింద మీద బండి మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోయి చేతులు డొక్కోపోవటం, చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. మనం వాటిని ఎక్కువ పట్టించుకోము. అయితే ఆ గాయాలకి యాంటీసెప్టిక్ మందులు వాడుతూ ఉండాలి. మనం కూడా హాస్పిటల్కి వెళ్తే యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లు కానీ పౌడర్ కానీ ఇస్తూ ఉంటారు. అయితే హిమాలయ లాంటి ప్రాంతాల్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కలిగిన ఒక మొక్క ఉంది. దాని పేరే బ్రహ్మ కమల్. సారీ అండి, బ్రహ్మ కమల్. ఓకేనా, ఇదిగోండి ఇదే ఇలాగే ఉండిద్ది. అంటే కాస్త కమలంలా కనబడుతుంది కదా, ఆ ప్రాంతంలో ఉండిద్ది బ్రహ్మ కమల్. ఈ ఆకుల ద్వారా, ఈ ఫ్లవర్ ద్వారా వచ్చిన రసాన్ని మనం పుండ్లకు పూస్తే ఆ ఓన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. మనం లాస్ట్ టైం కూడా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఏ మొక్క వాడతారని చూసాం. ఇండియన్ స్నేక్ రూట్, సర్పగంధ అని చదువుకున్నాం. ఎక్కువగా రోగాలను నివారించడానికి ఆయా ప్రాంతంలో ఉపయోగిస్తున్న మొక్కలను అడుగుతూ ఉన్నాడు. కాస్త వాటి మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఇది రెండోసారి అలా అడగటం. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇదిగోండి కెమికల్ ఈక్వేషన్. మళ్ళా ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కింద ఇవ్వబడిన కెమికల్ ఈక్వేషన్ దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఉదాహరణకి ఇదేంటి? బేస్, MgOH2, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు. ఇదేంటి? యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండింటి కలిపితే నాకు ఏమొచ్చింది? సాల్ట్ వచ్చింది, మెగ్నీషియం క్లోరైడ్. తర్వాత వాటర్ అనమాట. సో బేస్, యాసిడ్, సాల్ట్, వాటర్, అంతే. సో యాసిడ్ బేస్ కలిపితే నాకు సాల్ట్ వాటర్ వస్తుంది, దాన్ని ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా, సింపుల్ అనమాట. ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్లో ఉండిద్ది అనమాట. కార్బన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ C4+ అయాన్స్ బికాజ్ అన్నాడు. C4+ అయాన్స్ అన్నాడు. చూడండి, ఈ ప్లస్ ఈ మైనస్ అంటే చాలా మందికి తెలియదు, అది ఐడియా ఉండాలి. యాక్చువల్గా Na+ అన్నాం అనుకోండి, Na సోడియం అనేది ఎలక్ట్రానిక్ కోల్పోతుంది. ఎలక్ట్రానిక్ కోల్పోతుందని క్యాటియాన్ అంటారు. నెక్స్ట్ Cl- అన్నాం అనుకోండి, దీన్ని యానయాన్ అంటారు.
మైనస్ ఉంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకునేది. ఇట్స్ గెయిన్ ఎలక్ట్రాన్స్, ఇట్ లూజ్ ఎలక్ట్రాన్స్. ఇది కోల్పోయిద్ది, అది గ్రహించిద్ది. ఇప్పుడు అక్కడ కార్బన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ C4+ అన్నాడు. ఉదాహరణకి కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 అనమాట. అంటే 2,4 అంటే ముందు కర్పూరంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తర్వాత కర్పూరంలో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 ఉంటాయి. ఇప్పుడు C4+ అన్నాడు. C4+ అన్నాడు. ప్లస్ అంటే ఏంటి? కోల్పోవటం. ఇప్పుడు కార్బన్ ఔటర్ మోస్ట్లో ఉన్న తన 4 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయింది అనుకోండి, అసలు ఇస్తారా? ఎందుకంటే అది న్యూక్లియస్కి దగ్గరగా ఉంది. న్యూక్లియస్కి దగ్గరగా ఉండి ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న 4ని కోల్పోనిస్తామా? వెళ్ళిపోతాయా? అసలు జరిగే పనేనా? అది జరగని పని. అది జరగదన్నమాట. ఓకేనా? సో ఎందుకు జరగదు అంటే ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. ఒక కార్బను 4 ఎలక్ట్రాన్స్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా తీసుకోగలదు, కానీ 4 ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా లూజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫ్రమ్ కార్బన్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. 4కి 4 ఒకేసారి వెళ్ళిపోవటం అంటే ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ని ఎవ్వరూ కోల్పోరు. అది జరగని పని. కానీ 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకునేది. అందుకే కార్బన్కి టెట్రావాలెన్సీ ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేయగలదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది అసాధ్యం, కష్టసాధ్యం. ఎందుకంటే కార్బన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ని కోల్పోతే కార్బన్ అన్స్టేబుల్ అయిపోయింది. దాని స్థితిగతులన్నీ మారిపోతాయి. అలా అవ్వదు. అలా పీరియాడిక్ టేబుల్లో కానీ మనం చదువుకునే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ తమ ప్రభావాన్ని అలా ఎప్పుడూ కోల్పోవు. సో C4+ అనేది కష్టం, జరగని పని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ఏ రే ఆఫ్ లైట్ అండర్గోయింగ్ రిఫ్రాక్షన్ వక్రీభవనం త్రూ ఏ ట్రయాంగులర్ పాస్ ప్రిజం, గ్లాస్ ప్రిజం, ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ద అన్నాడు. చూడండి, ఇక్కడ మీకు తెలియాలి. ఇలాగా ఒక ట్రయాంగులర్ ప్రిజం తీసుకున్నాను నేను. ఇలా ప్రిజం తీసుకుని ఇలా లైట్ రేస్ని పంపించాను. ఆ లైట్ రే నాకు ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇదేమో ఒక మీడియం N2, ఇదేమో ఒక మీడియం. దీనికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది, దీనికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది. ఇలా ఉండటం వల్ల ఎప్పుడైతే నేను పంపించిన ఈ లైట్ రే ఇలా వెళ్ళదు, ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళిద్ది. అంటే చూసారా, బయట అవుట్ సైడ్ ఏమో ఇలా చక్కగా వెళ్ళింది, ఇన్సైడ్కి వచ్చేటప్పటికి ఏమైంది? బెండ్ అయింది. ఇలా వెళ్ళాల్సింది ఆ బ్లూ టిక్స్ మార్క్స్ ప్రకారంగా వెళ్ళాల్సింది ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు ఏ మీడియంలో ఉంది? N2 అనే మీడియంలో ఉంది. N1 అనే మీడియంలో ఉంది. N1 మీడియం నుంచి N2 మీడియం చేంజ్ అవుతుంది. మీడియం చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇలా వెళ్ళిద్ది. ఇప్పుడు కూడా ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. కానీ ఇలా వెళ్ళిందనమాట. చూసారా, ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. చక్కగా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా లైట్ రే వచ్చి ఇలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళి ఇటు బెండ్ అయింది. ఇది ఒక మీడియం. ఈ మీడియం నుంచి ఈ మీడియంలోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బెండ్ అయింది. నెక్స్ట్ ఈ మీడియం నుంచి ఈ మీడియంలోకి మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా వెళ్ళాల్సిన స్ట్రైట్గా వెళ్ళాల్సిన లైట్ రే అనేది ఇలా వెళ్ళింది, అంటే బెండ్ అయింది. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో ఎమర్జెంట్ రే. ఇది వెళ్ళాల్సిన రే కానీ ఇది వెళ్ళిన రే. వీడు ఇలా ఉండాలి కానీ ఇలా ఉన్నాడు అని మనం అంటాం కదా. ఈ రెండు రేస్కి మధ్యన యాంగిల్ ఉందే, ఆ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. సో ద లైట్ రే హ్యాస్ టు గో త్రూ దిస్ వే. కానీ అది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వేరు వేరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంస్లోకి మధ్య మారింది కాబట్టి ద యాంగిల్ ఈజ్ డీవియేటెడ్. తను వెళ్ళాల్సిన మార్గం నుంచి దిశ తప్పుకుంది, పక్కకి జరిగింది. ఇలా వెళ్ళాల్సింది మనం ఇలా చూసాం. అందుకే ఒక్కొక్కసారి మనం సన్ను చూసినప్పుడు మనం ఇక్కడ ఉన్నట్టు కనపడుతూ ఉండిద్ది, కానీ అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండిద్ది అనమాట. రిఫ్రాక్షన్ అంటే మనం చూస్తున్న వస్తువు చూస్తున్న చోట ఉండదు, అది వేరే చోట ఉండిద్ది. దాని రిఫ్రాక్షన్ ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ నువ్వు ఎక్కడ చూస్తున్నావో అక్కడ లేవు, వాటికి కొంత దూరంలో ఉన్నాయి.
వాటి రిఫ్రాక్టెడ్ ఇమేజెస్ అనేవి మనకు కనపడుతున్నాయి. ఎందుకు సార్? ఎందుకు అంటే ఆకాశంలో రకరకాల మేఘాలు ఉన్నాయి, రకరకాల మీడియంస్ ఉంటాయి, రకరకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఉంటాయి. మరి లైట్ రే ఆ మేఘాల మీద ఈ మేఘాల మీద పడి అటు రిఫ్రాక్ట్ అయ్యి ఇటు రిఫ్రాక్ట్ అయ్యి అటు ఇటు మారిపోయి ఒక చోట కనపడుతూ ఉండిద్ది. అందుకే చూసిన చోట కనపడదు, చూసిన చోట ఎగ్జాక్ట్గా బొమ్మ ఉంది అనుకోమాక, దానికి సంబంధించి ఎక్కడో దూరంగా ఉండిద్ది అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా 97th క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ డాష్ ఇన్ ప్లాంట్ సెల్ ఆల్టర్స్ ఇట్స్ స్ట్రక్చర్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలియేట్ మూమెంట్ అన్నాడు. సో స్ట్రక్చర్ని మార్చుకోవాలంటే ప్లాంట్లో ఏది బాగా సహాయపడుతుంది అంటే ప్లాంట్లో ఉండే వాటర్ ఉంది చూసారా, అది బాగా సహాయపడుతూ ఉండిద్ది. ప్రోటీన్ కాదు, హార్మోన్స్ కాదు, ఎలక్ట్రోకెమికల్ ఇంపల్సెస్ కూడా కాదు. ప్రోటీన్ కొంత కారణం ఉంది, కానీ ఎక్కువ కారణం ఏంటంటే వాటర్ అన్నమాట. ద అమౌంట్ అన్నాడు చూడండి. సో ఏమైంది అంటే ద వాటర్ ఇన్ ప్లాంట్స్లోని సెల్స్, ద వాటర్ ఇన్ ప్లాంట్ సెల్స్ మేక్స్, ఎప్పుడైతే ఈ చెట్టుల్లోని కాండాల్లో కానీ వీటిలో కానీ వాటర్ ఉండిద్దో అక్కడ ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యింది. దాన్ని టర్గర్ ప్రెషర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టర్గర్ అంటే వాటర్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు టర్గర్ ప్రెషర్ అనేది ఫామ్ అయింది. అంతేనే కదా, మన బాడీలో ఎంత వాటర్ ఉండాలో అంతే వాటర్ ఉండాలి. వాటర్లో మార్పులు జరిగినాయి అనుకోండి, ప్రెషర్ ఇంబ్యాలెన్స్ జరిగిద్ది. అలాగా చెట్టుల్లోని వాటరు వాటి లోపల కొంత ప్రెషర్ క్రియేట్ అయ్యింది. దాన్ని టర్గర్ ప్రెషర్ అంటారు. ఈ టర్గర్ ప్రెషర్ ఏం చేసిందంటే చెట్ల యొక్క స్ట్రక్చర్కి వాటి యొక్క మూమెంట్ని ఎనేబుల్ చేస్తూ ఉండిద్ది. ఇట్ ఎనేబుల్స్ ద స్ట్రక్చరల్ అండ్ మూమెంటల్ బిహేవియర్ ఆఫ్ ది ప్లాంట్స్. సో చెట్టు లోపల ఉండే వాటర్ వాళ్ళ క్రియేట్ అయిన టర్గర్ ప్రెషర్ అనేది చెట్ల యొక్క ఆకారాలని వాటి మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ వాటి ఎగ్జామిన్ చేస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో టర్గర్ ప్రెషర్ కంట్రోల్స్ ద ప్లాంట్ స్ట్రక్చర్. దే కెన్ ఆల్సో ఆల్టర్, ప్లాంట్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా అవి మార్చగలవు, ఎందుకంటే లోపల వాటర్ ఉంది కాబట్టి. ఓకేనమ్మా? సో దీంతో ఈ షిఫ్ట్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ షిఫ్ట్లో మనం మరికొన్ని క్వశ్చన్స్ని మాట్లాడుకుందాం. ఓకేనా? అందరూ కూడా వీడియోని చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. సో మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే అది ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయింది, ఎక్కువ మందికి రికమెండ్ అయితే చూసే అవకాశం ఉంది. సో కంపల్సరీగా మీరు అందరూ కూడా లైక్ చేయండి. కీప్ సపోర్ట్ మీ, నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మరొక షిఫ్ట్ పేపర్తో మరొకసారి కలుద్దాం. బాయ్.